ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. అభయం ఇచ్చి ఆదరించిన నా స్వామి, అభయం ఇచ్చి మాలోని భయాన్ని హరింపజేసే దైవము నీవే కదా స్వామి. శ్రీ సత్యసాయి మహాదేవ, నీకు నా యొక్క కృతజ్ఞతలు. ప్రశాంతి నిలయం రావాలంటే ఎన్ని పన్నాగాలు పన్నేదానిని. సాయిదేవ, అభయం ఇచ్చి ఆదరించిన నా దైవమే కదా నీవు. గురు పూర్ణిమ సమయం నెలపొడుపు దగ్గర నుంచి చందమామను చూపిస్తూ రాత్రి నిద్రించే ముందు, స్వామి పూర్ణచంద్రుడు వచ్చే నాటికి నన్ను ప్రశాంతి నిలయం రప్పించుకోవాలి అని నిత్యము ప్రార్థించేదానిని. గురు పూర్ణిమ నాడు మీ శిష్యురాలిగా మీ బోధలు వినాలన్న కోరిక నాది. ఇంట్లో పిల్లలకు చెప్పాను, నేను 4 రోజుల్లో రాకపోతే ఇంట్లో చెప్పండమ్మా అని. సాయిదేవ, పై విధంగా చెప్పడానికి కారణం ఏమిటా అనేదే కదా సందేహం. ఒకసారి ఇంట్లో గుంటూరు దగ్గర గోడవల్లి జగదీశ్వరి వాళ్ళ ఇంటి వద్ద పూజ జరుగుతోందని చెప్పి అప్పుడే వచ్చిన ఉత్తరము చూసి చెప్పాను. బెంగుళూరు బస్సు ఎక్కాను. వర్షం కురుస్తోంది. వంతెన మీద నడుస్తున్న బస్సు చక్రము వంతెన దాటి క్రింది కాలువ వైపు చూస్తోంది. 3 చక్రాలు మాత్రమే వంతెన మీద ఉన్నాయి. 4వది క్రింద నీరు గాలిలో తేలి ఉన్నది. అదృష్టం సాయిదేవ, మీకోసమే కదా బృందావనం వస్తున్నాను. రక్షణ జరిగింది. ఎమర్జెన్సీ ద్వారం గుండా మమ్మల్ని అందరినీ చేయూత ఇచ్చి దింపి మరో అర్ధగంటకు వేరే బస్సు ఎక్కించారు. తిరుపతిలో చెల్లి సత్యవాణి నివాసం. తిరిగి వచ్చేటప్పుడు వెళ్దామని సరాసరి టికెట్ బృందావనానికి తీసుకున్నాను. జనన మరణాలు మీ చేతిలో ఉన్నాయి. మాది అంటూ మేము తాపత్రయాలతో ఆరాటంతో జీవిస్తుంటాం. మా శరీర భాగాలే సరిగా తెలియని అవివేకులం. స్వామి తెలిసిందా ఎందుకు అలా అన్నాను? 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూజివీడు వెళుతున్నానంటూ చెప్పి ఇంట్లో మీ భక్తురాలి ఇంటికి వారికి ఆరోగ్యం బాగోలేదు, సాయంగా వెళ్తున్నానని చెప్పి 3 రోజులు ఉంటానని చెప్పాను. మాకు స్నేహితులే ఆ కుటుంబం. నూజివీడు వెళ్ళిన ఉమా కుమార్తె టికెట్ తెచ్చింది. స్నేహితురాలు కుమారుడు ఇవ్వగా వాంతులు అయినాయని స్కూలుకి వెళ్లకుండా తిరిగి వచ్చానని చెప్పింది. విజయవాడ వెళ్ళాలి అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కారులో వెళ్తున్న తమ్ముళ్ళు కనిపించారు. ఎక్కడికి అంటూ ప్రశ్నించగా నూజివీడు అని చెప్పాను. అక్కడ దిగి విజయవాడ వెళ్ళాను. బస్సులో డ్రైవరు బస్సును పుటపర్తి వెళ్ళటానికి కదిలించే ప్రయత్నంలో ఉన్నారు విజయవాడలో. అదృష్టం స్వామి, నీ దయ అలాంటిది. స్వామి, ఎన్నిసార్లు నిన్ను తలచాను కదా. నా ప్రయత్నానికి తోడు వచ్చావు. ప్రశాంతి నిలయం చేరాను. గురు పూర్ణిమ మహదానందంగా జరిగింది. నేను టికెట్ తీసుకోవాలి కానీ స్వామి, ఈ ఒక్కరోజు ఉండి రేపు వెళ్తానని ఇంటి వద్ద ఈ ఒక్కరోజు విషయము తెలియనీయకని సింహాసనంలో కూర్చున్న సమయాన వేడుకున్నాను మిమ్ము. అలాగే అంటూ చేతురుమాల చేతపట్టి సమ్మతి తెలిపావు స్వామి. మరుసటి రోజుకు టికెట్టు తెచ్చేశాను. ఇక ఇంటి దగ్గర పరిస్థితి, ఊరివారు కాన్పు నిమిత్తము అర్జెంటుగా కారు కావలసి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కారుకు ఫోన్ చేయించగా నూజివీడు నుంచి నేను వెళ్తున్నానని చెప్పిన వారే కారు పంపిస్తున్నారు. అందుకే రమ్మని కారులో పంపించేయండి అని మా అమ్మ వారికి చెప్పిందట. ఏం చేయాలి, అసలు అక్కడ లేను. వారికి చెప్పే వచ్చా. నా కోసం ఫోను చేసిన మా ఇంటి నుంచి ఎవరైనా వచ్చినా భజనకు వెళ్ళింది స్నేహితురాలి ఇంటికని చెప్పేయండి అని చెప్పాను. కాబట్టి పాపక్క రమ భజన కోసం స్నేహితురాలు చిన్నమ్మ ఇంటికి వెళ్ళిందని చెప్పారట. ఇక వారు నిన్ను ప్రార్థించే ఉంటారు, రమాని బయలుదేరి తీయించు స్వామి అని. నేను తెల్లవారు 7-8 గంటల మధ్య వారింటికి వచ్చాను. వెంటనే గండం గడిచిందనుకుని అక్క రమ వచ్చింది. 1 గంటలో ముసునూరు వచ్చేస్తుందని అమ్మ మీద గల గౌరవంతో బాధ్యతగా ఫోన్ చేశారు ఆ దంపతులు. అభయం ఇచ్చి ఆదరించబట్టే 600 కిలోమీటర్లు రాగలిగాను స్వామి. జాగ్రత్తగా ఏ ఇబ్బంది ఎదురు కాకుండా ఇల్లు చేరాను. మీ ఆదరణ అంత గొప్పది. పిల్లలు 4 ఆనందించారు. కానీ ఆ విషయం ఇంకెవ్వరికీ చెప్పలేదు.
మరోసారి ప్రయాణానికి అవకాశం రాదేమోనని తపన ఉంటే మార్గం చూపిస్తావు. ఇది నా అనుభవం. ఇలాంటి అనుభవాలు మరెన్నో. జాయింట్ ఫ్యామిలీ, వంట వడ్డన, ఇంట్లో ఉన్నవారికి ఏ ఇబ్బంది లేదు. సోదరి సహాయం ఎంతో పొందాను కాబట్టే తలచుకున్నప్పుడల్లా పుటపర్తి రాగలిగాను. ఉమ్మడి కుటుంబం ఎంతో ఉపయోగకరం. కష్టసుఖాలలో ఒకరికొకరు సాయం ఉంటారు. పిల్లల్లో కుటుంబ వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది. మాకు 4 పిల్లలు. వారికి 2 ఆడపిల్లలు, నాకు 2 మగపిల్లలని. పిల్లలు ఎంతమంది అని అడిగే బంధుమిత్రులకు సమాధానం చెప్పడం అలవాటు. అలాగే పిల్లలు మాకు 2 అమ్మలు, 2 నాన్నలు అంటూ వివరించే అవసరాలు వచ్చేవి. మా అమ్మ, నాన్నగారు అంటూ స్నేహితులతో చదివేటప్పుడు ఏదో విషయం చెప్తుంటే నాన్నగారు ఏమిటి అనగా వివరణ ఇచ్చేవారు. ఒక పుస్తకం మంచిది కొంటే 4 పేర్లు రాయటం, ఐస్ ఒకటి తీసుకుని 4 నాక్కుని తినటం. స్వామి కుటుంబ ఐక్యతకు తగ్గ బంధుత్వాలు మంచివిగా వచ్చాయి. కోడళ్ళు, అల్లుళ్ళు అందరికీ సమాన గౌరవ మర్యాదలు అందిస్తారు. స్వామి దైవానుగ్రహ బలమే కదా ఇది. అంత ఆదరణ పలు రూపాల్లో కానవస్తుంది కదా స్వామి. మర్చిపోయాను చెప్పటం. మేము కవలలం. మాకు కవలలను ఇచ్చి మా నాన్నగారు వివాహం జరిపించారు పెద్దల ఆశీస్సులతో. జై సాయిరాం. తాను గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తురాలు. రచన